మీకు చాలా అసలు మీరిద్దరికి చాలా కమ్యూనికేషన్ చాలా సపోర్ట్ కదా అసలు. ఇప్పుడు కొద్దిగా ఆమె బిజీ అయిపోయి ఆమె. సో ఇప్పటి వరకు నీ షార్ట్ ఫిల్మ్ పర్పస్లో ఎంతమంది అమ్మాయిలను ఇంట్రడ్యూస్ చేస్తావు ఇండస్ట్రీకి? నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ లావణ్య. ఇండస్ట్రీకి సంబంధించింది ఏంటంటే సో కమిట్మెంట్ అనేది కంపల్సరీగా నన్ను అంటారు, అది ఎంతవరకు నిజం? ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ కమిట్మెంట్ ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. సో మొత్తానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నావు ఇప్పటివరకు. యా, అంటే ఏదైనా పెద్ద కథ మంచిగా రాసుకొని ఎంత బడ్జెట్లో మూవీ చేయాలనుకున్నావా శశి? ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ప్రొడ్యూసర్స్ వచ్చారా నీ కథ విని? యాక్చువల్గా కరోనా బిఫోర్ నాకు తెలిసిన మా సార్ ఒకతను ఉన్నారు, ఆయన నా షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాడు. సో ఆయన చూసి ఒకరోజు మీటింగ్ మామూలుగా కలుసుకున్నప్పుడు ఇట్లా మూవీ చేద్దాం అనుకుంటున్నాను సార్, ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నాను అంటే చేద్దాం మనమే చేద్దాం అని చెప్పి తను ముందుకు వచ్చాడు. సో తను వచ్చాడు కానీ చెప్పి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని పక్కా కమర్షియల్ సబ్జెక్ట్, మెసేజ్ ఉండడం కదా, పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ ప్లాన్ చేసుకొని మంచి క్యాస్టింగ్, అందులో కూడా సనా గారు మంచి మంచి యాక్టర్స్ వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా. సో కొత్త హీరో, 2 హీరోయిన్స్ తీసుకొని స్టార్ట్ చేసాం. షూటింగ్ బాగానే జరుగుతుంది. ఆ టైంలోనే కరోనా వచ్చింది. ఒక సగం షూటింగ్ అయిపోయింది, కరోనా వచ్చింది. దానివల్ల బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయ్యాక ఆ బ్రేక్లో ఆ హీరోకి 30/21 వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. చైతన్యరావు అతని పేరు. అతను ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి చూస్తే ఆయన వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా. ఆ తర్వాత ఇంకా మేము 1 year తర్వాత 2 years తర్వాత మాకు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మా ప్రొడ్యూసర్స్కి ఏమో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి కరోనా వల్ల. సో ఇష్యూస్ వచ్చి అది అట్లా డ్రాప్ అయిపోయింది మధ్యలో. బట్ స్టిల్ ఇప్పుడు ఇంకా వేరే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం వేరే ప్రొడ్యూసర్ తోటి. సో మీరు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటే కాకుండా ఇంకేదైనా వర్క్ చేస్తారా? నా పర్సనల్ బిజినెస్ వచ్చి నాది ఫోటోగ్రఫీ, సినిమాటిక్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. సో వెడ్డింగ్స్కి ఫోటోగ్రఫీ చేస్తుంటాను సిన్స్ ఇది చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పుడు యాక్చువల్గా మా డాడీ స్టార్ట్ చేశాడు ఈ బిజినెస్. ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా మమ్మీ ఫస్ట్ లేడీ వీడియోగ్రాఫర్ ఇన్ ఏపీ, శ్రీలత తన పేరు. తను ఫస్ట్ లేడీ వీడియోగ్రాఫర్ ఏపీలో. అప్పుడు 94 నుంచి 2004 వరకు తను చేసింది. ఇక్కడ ఖైరతాబాద్లో ఉండేవాళ్ళు, ఇక్కడ చాలా పాపులర్ అప్పుడు మా మమ్మీ. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి పెద్ద పాపులర్ అవ్వలేదు. ఇప్పుడు ఈ టైంలో ఉంటే చాలా పాపులర్ అయ్యి ఉండేది. సో ఇప్పుడు ఉన్నారు కానీ చాలామంది, అప్పుడు ఆ టైంలో ఉండడం చాలా కష్టం. ఆ టైంలో లేడీస్ వచ్చి ఫంక్షన్స్లోకి వచ్చి వీడియో చేయడం చాలా కష్టం. మొత్తానికి టోటల్గా మీ ఫ్యామిలీ మొత్తం కళను నమ్ముకున్న వాళ్ళే? ఫోటోగ్రఫీ, డైరెక్షన్, యాక్టింగ్ దీంట్లోనే ఉన్నాం మొత్తం. మీ చెల్లి కూడా చాలా దూసుకెళ్ళి, మా చెల్లి సుచరిత, తను కూడా ఇప్పుడు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంది. తను థియేటర్స్లో PhD చేసింది, డాక్టరేట్ తీసుకుంది తెలుగు యూనివర్సిటీ నుంచి. డాక్టర్ సుచరిత ఇప్పుడు మను యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తుంటాను. సో మీకు చాలా అసలు మీరిద్దరికి చాలా కమ్యూనికేషన్ చాలా సపోర్ట్ కదా అసలు మీరు? అవును. సో అంటే అప్పటి నుండి ఉన్న జర్నీ ఇప్పుడు అలానే ఉందా? ఇప్పుడు కొద్దిగా ఆమె బిజీ అయిపోయి, ఆమె ప్రొఫెసర్ టీచింగ్ బిజీ అయిపోయి తను అట్లా చేసుకుంటా, అంటే ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి తను అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. సో నేను నా షార్ట్ ఫిల్మ్స్ నేను కొద్దిగా ఇంకా ప్రొఫెషనల్ వేలో వెళ్ళిపోయాక ఇంకా నేను కొద్దిగా పెద్ద యాక్టర్స్ని తీసుకోవడం ఇట్లా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తనతోటి కొద్దిగా తగ్గింది అనమాట. అంతకుముందు అయితే మేము ఇద్దరం కలిసే చేస్తాను. నా ప్రతి షార్ట్ ఫిల్మ్స్ ఆల్మోస్ట్ తను యాక్టింగ్ చేయడమో లేకపోతే డబ్బింగ్ చెప్పడమో ఏదో ఒకటి చేసేది. లాస్ట్ 25th షార్ట్ ఫిల్మ్, అమ్మాయి షార్ట్ ఫిల్మ్ కూడా తనే డబ్బింగ్ చెప్పింది. తిన క్యారెక్టర్ తనే డబ్బింగ్ చెప్పింది యాక్చువల్గా. అవును, తనకి డబ్బింగ్ చెప్పడం చాలా ఇంట్రెస్ట్ కదా, చాలా బాగా చెప్తుంది కూడా అసలు. ఫస్ట్ నుంచి డబ్బింగ్ చాలా చెప్పింది, ఇప్పుడు కూడా చాలా వరకు డబ్బింగ్ చెప్తుంటాను. మేడం చెప్పండి, మీరు శశితో ఎలా ఉంది జర్నీ? మీ సార్తో ఎలా? నేను వర్క్ చేసిన దాంట్లో సార్ ఇస్ పర్ఫెక్ట్. అంటే ఏమైనా యాక్టర్ నుంచి రాబట్టుకోవాలి అంటే డెఫినెట్లీ డైరెక్టర్ గారి చేతిలోనే ఉంటుంది. సో వాట్ ఎవర్ హీ వాంట్స్ హిల్ టేక్. సో యాక్టింగ్ అయినా, డైలాగ్స్ అయినా, ఎక్స్ప్రెషన్స్ అయినా. సో నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను అడిగాను కూడా సార్ని, సార్ నేను చేయగలుగుతానా, నాకు చిన్న డౌట్ ఉంది అంటే, ఎందుకు చేయలేవు లేమా, నువ్వు చేస్తావు అని చెప్పి ఇల్లు. సో ఆ టైం నుంచి ఈ టైం వరకు మేము ట్రావెల్ చేస్తున్నాం అంటే డెఫినెట్లీ సార్ వల్లనే. విల్సి తొందరలోనే ఒక పెద్ద మూవీ చెయ్యాలి సార్ అని చెప్పి అనుకుంటున్నాము. అందులో నిన్నే పెడతాడా హీరోయిన్గా? హీరోయిన్ లాగానే కాదు, నెక్స్ట్గా, బట్ వాట్ ఎవర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% నేను చేయగలుగుతాను అన్న క్యారెక్టర్ తను ఇస్తారు కాబట్టి నో ఇష్యూ అబౌట్ క్యారెక్టర్. అంటే ఏ క్యారెక్టర్ అయినా మనం ఆర్టిస్ట్ అన్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత చెయ్యాలి. అది చిన్నదైనా పెద్దదైనా, మెయిన్ అయినా, లీడ్ అయినా, లేకపోతే అదర్వైజ్ ఏ క్యారెక్టర్ అయినా మనం చెయ్యాలి అన్న కాన్సెప్టే మనం దిగుతాం. సో ఆ కాన్సెప్టే ఉంది. నేను ఎప్పుడు ఏ రోజు సార్ని, సార్ నాకు ఈ క్యారెక్టరే కావాలి, ఈ షార్ట్ ఫిల్మ్లో ఇలా కావాలి, ఈ మూవీలో ఇలా కావాలి, అలాంటి థాట్స్ లేవు. నాకు తను ఇచ్చిన క్యారెక్టర్ ఐ విల్ డూ. ఎందుకంటే తనకే ఎక్కువ తెలిసి ఉంటుంది. డైరెక్టర్ అంటేనే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్, ఈ ఆర్టిస్ట్ ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారు, దే విల్ డూ, షీ విల్ డూ, హీ విల్ డూ అన్న కాన్సెప్ట్ వాళ్ళకి మైండ్లో బాగుంటుంది. సో ఆ కాన్సెప్ట్ని ఫాలో అయిపోతుంటాను. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి?
2019 యాక్చువల్గా. బట్ ప్రాపర్ బ్రేక్ ఇంకా రాలేదు అని చెప్పొచ్చు. షార్ట్ ఫిలిం అయితే ఓకే, బట్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ లేకపోతే ఈ ఇండస్ట్రీ గురించి చూసుకుంటే మనం డెఫినెట్గా మంచి బ్రేక్ వచ్చి 10 మంది గుర్తిస్తేనే మనం ఒక ఆర్టిస్ట్ అనేది చెప్తారు. బిగ్ స్క్రీన్లో కనిపించాలి అన్న థాట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది, డైరెక్టర్కి ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉండని అని చెయ్యాలి అన్న థాట్ ఉంటుంది. కానీ వాళ్ళకి బ్రేక్ ఇచ్చేవాళ్ళు లేరు. డైరెక్టర్ గారికైనా ప్రొడ్యూసర్ దొరకాలి, ఆర్టిస్ట్కైనా డైరెక్టర్ గారు దొరకాలి, ఇలా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి బ్రేక్ ఇచ్చే వాళ్ళు దొరికే వరకు స్ట్రగల్ సాగుతూనే ఉంటుంది. యాక్టింగ్ అంటే పిచ్చి, సో వీ కాంట్ గో అవుట్. బయట ఎంత ఏం చేసుకున్నా చిన్న క్యారెక్టర్ వచ్చినా కానీ మనం ఇక్కడ జంప్ అయిపోతాం. అవును. సో శశి మీరు కూడా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీతో పాటు మీ హీరోయిన్ కూడా ఉంది కాబట్టి, ఇండస్ట్రీకి సంబంధించింది ఏంటంటే రెగ్యులర్గా అంటే పెద్ద మూవీస్ అయినా చిన్నవి ఏవైనా కూడా కంపల్సరీగా అంటే తను ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ తీసుకుంటున్నా. సో కమిట్మెంట్ అనేది కంపల్సరీగా నన్ను అంటారు, అది ఎంతవరకు నిజం అంటే మీ దృష్టిలో? ఇప్పుడు ఒకటండి, ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ కమిట్మెంట్లు ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఫీల్డ్లో ఉంటాయి యాక్చువల్లీ. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. మీరు ఎక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళండి, లేదా ఒక కాలేజ్లోకి వెళ్ళండి, ఒక స్కూల్, ఎనీ డిపార్ట్మెంట్లో చూసుకొని ఇలాంటి లవ్ స్టోరీస్ కానీ ఏవో ఒక స్టోరీస్ ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి. బట్ ఏంటంటే సినీ ఇండస్ట్రీ మీద కొద్దిగా ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ పబ్లిక్కి. ఎందుకంటే సినిమా వాళ్ళు బయట ఎక్కువ కనిపిస్తుంటారు, ఫొటోస్ కనిపిస్తుంటారు, వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇది బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడే ఉంది అని నేను చెప్పను. అది ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ వాడు ఇండస్ట్రీలో ఉంటే వాడు అక్కడ అట్లా బిహేవ్ చేస్తాడు, వాడు అదే పర్సన్ ఒక స్కూల్లో టీచర్ కూడా అదే బిహేవ్ చేస్తాడు. సో వాడు ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రం ఇండస్ట్రీ చెడిపోయినట్లు లెక్క కాదు అక్కడ. సో ఆ పర్సన్ బట్టి ఉంటుంది, ఆ పర్సన్ వేరే పర్సన్కి డిఫరెన్స్ ఉంటుంది. అది సో అది ఖచ్చితంగా ఇక్కడే ఉంది అక్కడే లేదని నేను చెప్పడానికి లేదు. సో మేడం మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా? అంటే మీకు వెళ్ళినప్పుడు ఏదైనా చోట మేనేజర్స్ మాట్లాడే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కొన్ని అంటే బేసిక్గా మెయిన్ మనకి ఆ మూవీ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా వాళ్ళు కంటాక్ట్ అవ్వరు, వాళ్ళది అసలు ఏం ఉండదు అక్కడ. మేనేజర్స్ అంటే మిడిల్ ఆఫ్ ద పీపుల్, మేనేజర్స్ అని చెప్పొచ్చు, ఇంకెవరైనా చెప్పొచ్చు, మిడిల్ ఆఫ్ ద పీపుల్. బట్ ఏంటంటే దే విల్ ఆస్క్ అంతే. బట్ నాకు అడిగారని నేను చెప్పను, బికాజ్ నేను ఆడిషన్స్కి వెళ్ళేది చాలా తక్కువ. సో నా ఒపీనియన్ కూడా సార్ లాంటిదే. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఇది ఏదైతే కమిట్మెంట్ అనేది ఉంది అంటే సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి, లేకపోతే ఇంకా ఏమైనా జాబ్ అనుకోండి, బేసిక్గా మనం ఇంట్లో ఉంటున్నామంటే హౌస్ వైఫ్కి కూడా అలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. ఓన్లీ మనం ఏం చేస్తామంటే ఇది పబ్లిక్ లైఫ్ కాబట్టి ఆర్టిస్ట్ అనేసరికి దానికి ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే సినిమా ఫీల్డ్లోనే ఎక్కువ ఉంది అని చెప్పి అలా ఏం లేదు. ఎందుకంటే రావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి టాలెంట్ ఉంది. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మనం 10th కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ నుంచి 10th వరకు చదవాలి. వీ హ్యావ్ టు గివ్ టైం. ప్రతి ఒక్కటి స్టెప్ ఎక్కగానే హీరోయిన్ అయిపోరుగా. సో టైం ఇవ్వాలి, దానికి తగ్గట్టు స్ట్రగుల్ చేయాలి. కాకపోతే ఇది లైఫ్ జర్నీ ఎలా అంటే మనం తినుకుంటా మన పొట్ట గురించి చూసుకుంటా మనం చేయాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ డెఫినెట్గా ఉండాలి. మనం ఆర్టిస్ట్ లాగా చేయాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ లైక్ జాబ్ అయినా బిజినెస్ అయినా అదర్వైజ్ ఇంకేమైనా చేసుకుంటా మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్లీ మనకు కావాల్సిన బ్రేక్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ ఇట్ విల్ బికమ్. నేను ఇప్పుడు దాకా నాకు దొరికిన డైరెక్టర్స్, నేను ఈటీవీలో సీరియల్ చేశాను, శశాంక్ గారు, సురేష్ గారు, ఈటీవీలో డైరెక్టర్స్ అని సురేష్ గారు, అండ్ సాంగ్ చేసాము, మూవీ రవి గారు అని ఇప్పుడు ఒక మూవీ చేసాం, గంగాధర్ గారు వెబ్ సిరీస్ చేసాం. సో నేను డైరెక్టర్ల గురించి అయితే అస్సలు లేదండి. ఎవ్వరు మీకు వచ్చి కాదు అమ్మ అని తప్ప వేరే మాటలో సంబోధించరు. మా అంటే అమ్మ అన్నది మాట్లాడతారు. కానీ మరి చాలామంది చెప్పుకుంటారు మాకు ఇలా జరిగింది, అలా జరిగింది, ఇట్లా జరిగింది, అట్లా మేబీ. బట్ నాకైతే పర్సనల్గా అలాంటి ఇష్యూస్ జరగలేదు. ఏ డైరెక్టర్ ఉన్నా ఏమున్నా మా ఈ క్యారెక్టర్ నీకు ఉంది, కాకపోతే రెమ్యునేషన్ తక్కువ ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసిందైతే ఫస్ట్ లవ్ చేశాను, దాన్ని 500 రూపీస్ తీసుకున్నాను. అది రావడానికి పోవడానికి ఆటోకి సరిపోయింది. సో అలా ఏమైనా ఉంటుంది. కానీ నాకైతే పర్సనల్గా ఇలాంటి ఇష్యూస్ వచ్చి మనం ఇండస్ట్రీకి మాత్రం చాలా ఎక్కువ బ్లేమ్ చేస్తామని చెప్పి నేను అనుకుంటాను. సమ్ టైమ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతున్నారు అనుకోండి, లేదు యాక్చువల్గా ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంది ఇది. మనము సింగిల్ లేడీ కనిపించారంటే ఎవ్వరు అసలు ఆగరు. నువ్వు ఇలానా అలా మనం నాలుగు మాటలు మాట్లాడుకుంటాం. అదర్వైజ్ ఇంకెవరైనా తప్పుగా చూడడము అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఉంది. మీకు త్రీ థింగ్స్ ఎప్పుడు మారవు. డబ్బుల కోసం ఒకరినొకరు చంపుకోవడం, రిలేషన్షిప్స్ కోసం ఒకరినొకరు ఇది
సోషల్ మీడియా ఇది నడుస్తూనే ఉంటుంది 100%. మన లైఫ్ ఎంత 20స్లో బతకనియండి లేకపోతే 40స్లోకి రండి, ఇది కంటిన్యూ. రియల్గా చాలా బాగా చెప్పారు. అదైతే కామన్ అసలు మారది మీకు కూడా. డబ్బుల కోసం అండ్ బ్లడ్ రిలేషన్స్ కోసం చంపేసుకుంటారు. ఇది ఎప్పటి నుంచి ఉంది మనకి? కొన్ని ఏళ్ల నుంచి ఉంది. ఫిజికల్ అంటే ఫిజికల్ అవ్వగానే లేకపోతే మనకి డబ్బుల కోసం ఒకరినొకరు చంపుకోవడం, ఇవన్నీ కామన్ థింగ్స్ కాబట్టి ఇట్ విల్ రన్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే టీవీకి, మూవీస్కి, ఆర్టిస్టులకి ఎక్కువ బ్లేమ్ చేస్తాం, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి. అలాంటిది ఏం లేదు. మంచి వ్యక్తులు అన్ని చోట్ల ఉన్నారు, చెడు వ్యక్తులు అన్ని చోట్ల ఉన్నారు. ప్రపంచం ఇది.